వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వివిధ వార్తా పత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుంటే భారీగా ఐఏఎస్ల బదిలీలు 63 మందికి స్థానచలనం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా కృష్ణతేజ, పలు శాఖల్లో కమిషనర్లు డైరెక్టర్ల మార్పు. ఇక మరోవైపు వరదకు సంబంధించి వరద ముంపు రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం, రోడ్ల కోత, 100 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, పెద్ద వాగు నీటితో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు జలమయం. కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం, ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత, నీట మునిగి ఒకరు, ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం అన్న వార్తను చూస్తున్నాం. ఇక బంగ్లాదేశ్ లో ఆగని హింస, మరో 43 మంది మృతి, 103కు చేరిక. ఇక కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు ప్రజలు తిరస్కరించిన మారని జగన్, ఉనికి కోసమే హత్య రాజకీయాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం, తెదేపా కార్యకర్తలు హింసకు పాల్పడ్డా కఠిన చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు ఎంపీల పనితీరుపై 3 నెలలకోసారి సమీక్ష, ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయాలి, కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలి, ఒక్కో ఎంపీకి 2-3 కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించిన వ్యాఖ్యను చూస్తున్నాం. ఇక జగన్ కు సంబంధించి 24 ఢిల్లీలో ధర్నా చేస్తాం, రాష్ట్రంలో దాడులపై పార్లమెంట్ లో గలమెత్తాలి, ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి, వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్, పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి, మరో 4 రాజ్యసభ సభ్యులు గైర్హాజరు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక సింహగిరి ప్రదర్శనకు పోటెత్తారు, అప్పన్న పుష్ప రథాన్ని ప్రారంభించిన అశోక్ గజపతిరాజు అన్న వార్తను చూస్తున్నాం. ఇక పట్టాలెక్కిన పాలన, 64 మంది ఐఏఎస్లు బదిలీ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ఎంపీలకు శాఖల బాధ్యతలు, కేంద్రంలో పనుల పరిష్కారం, నిధులు రాబట్టేందుకు పని విభజన, శాఖలు కేటాయించిన చంద్రబాబు అన్న వార్తను చూడొచ్చు. ఇక జగన్ కుట్రలు సాగవు, ఉనికి కోసమే ఫేక్ రాజకీయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ప్రతి రూపాయి రాబట్టండి, కేంద్రం పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి, అమరావతి, పోలవరం, జల్ జీవన్, ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం, వెనుకబడిన ప్రాంతాలకు రాయితీ పథకాలు 100 కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు, విభజన హామీల అమలు జరగాలి, పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి, ఎంపీలు మంత్రులతో భేటీలో చంద్రబాబు, నిధులు రాబట్టడంపై మార్గదర్శకం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిర్దేశం, ప్రతి 15 రోజులకు సమీక్షిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఇక మరోవైపు విషం చిమ్మడమే నైజం, అదే విద్వేషపు రాత, నిజాల ఊచకోత అన్న వార్తను చూడొచ్చు. ఇక నీటి ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం, ఈ ఒక్క నగరంలో 85% మందికి అర్హత, ఒకే కేంద్రంలో 789 మందికి 550 నుండి 720 మార్కులు, రాజస్థాన్ కేంద్రాల్లోనూ చిత్ర విచిత్రాలు, సీకర్లో 2037 మందికి 650కి పైన, కేంద్రాల వారీగా నీటి ఫలితాల వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా, వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన మనోజ్ సోని, మరో 5 ఏళ్లు పదవీ కాలం ఉండగానే నిర్ణయం, 15 రోజుల కిందటే రాజీనామా, తాజాగా వెలుగులోకి. ఇకపై సామాజిక ఆధ్యాత్మిక సేవలో పయనం, పూజా ఖేత్కర్ ఉదంతంతో సంబంధం లేదు అన్న యూపీఎస్సీ వార్తను చూడొచ్చు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ అన్న వార్తను చూస్తున్న మరోవైపు ఆ 5 మెడికల్ కాలేజీల అడ్మిషన్లకు అనుమతి ఇవ్వండి, నిర్మాణాలు పూర్తి చేస్తాం, సిబ్బందిని పెడతాం, ఎన్ఎంసీకి కేంద్రం లేఖ రాసిన కాలేజీల ప్రిన్సిపాల్, ఎన్ఎంసీ సరేనంటే కొత్తగా 500 సీట్లు, గత సర్కార్ తప్పిదాలతో నిలిచిన అనుమతి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఎస్, మరో సాక్షిలోని ప్రధాన అంశాలను చూద్దాం. రోబోలతో సర్జరీలు తేలిగ్గా, ఇప్పుడు రోబోలు కూడా ఎంతో సమర్థంగా శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏ వైద్య విభాగాల రోబోలు సులభంగా శస్త్రచికిత్సలు చేస్తున్నాయో తెలియజేస్తారన్న వార్తను చూడొచ్చు. ఇక హ్యాట్రిక్ పై సింధు గురి, 2016, 2020లలో రజతం, కాంస్యం సాధించిన సింధు, మరో పథకం గెలిస్తే ఒలింపిక్స్ లో 3 పథకాలు సాధించిన తొలి భారత ప్లేయర్ గా నిలుస్తుంది అన్న వార్త కూడా చూడొచ్చు. ఇక 11 లక్షల అధిక మరణాలు, 2020లో కరోనా వల్ల భారత్ లో 11 లక్షల అధిక మరణాలు సంభవించాయని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించిన వార్తను చూడొచ్చు. ఇక ఒకే సెంటర్లో 80% మందికి అర్హత అన్న వార్తను చూస్తాం. ఇక ఫీజులు గుండెలు గుబేళ్లు, దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యా వ్యయం, ఐఐటీలో 15 నెలల్లో 7 రెట్లు ఫీజు పెంపు, ఐఐఎంలలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి, నీట్లలో 12 ఏళ్లలో 3.5 రెట్లు ఫీజులు పెరిగాయి. 2008లో ఐఐటి బాంబేలో బీటెక్ ఫీజు 1,08,000, ఇప్పుడు 8 లక్షలు. ఇక 2011-12లో ఎన్ఐటి తిరుచిలో బీటెక్ ఫీజు 1,42,000, ఇప్పుడు 5,02,800. ఇక 2005లో ఇలా వివరాల వారీగా ఫీజులు ఎలా పెరిగాయో ఇచ్చారు. ఇక మరోవైపు
యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన 24 ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దామన్న వైఎస్ జగన్ మనతో కలిసి వచ్చి పార్టీ అన్నింటినీ కలుపుకుని పోరాటం చేద్దామని మాజీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఒకే క్లౌడ్ ను నమ్ముకుంటే ఇంతే, ప్రపంచానికి గుణపాఠం నేర్పిన మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఓటేజ్ అన్న వార్తను చూడొచ్చు. ఇక భారీగా ఐఏఎస్ లో బదిలీలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక దళితుడి లాకప్ డెత్, ముచ్చుమారి బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అదుపులో 6, విచారణ 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసకు గురి చేసిన పోలీసులు దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత. ఉబ్బిపోయిన మృతుడి 2 చేతులు, కాళ్ళు, డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్ళు. మిడుతూరు పిఎస్ నుంచి అన్న వార్తను చూస్తున్నాం. ఇక వైద్య విద్య పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే, టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు అన్న వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. రైతన్నకు దన్నుగా రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, ఆరోగ్యానికి ప్రయారిటీ. కేంద్ర బడ్జెట్ పైన రాష్ట్ర మాసలో ఇప్పటికే పలు ప్రతిపాదనలు. ఈ నెల 25న అసెంబ్లీలో రాష్ట్ర ఫుల్ బడ్జెట్. అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ, బడ్జెట్ కు ఆమోదం అన్న వార్తను చూడొచ్చు. ఇక 1,50,000 కోట్లతో మూసి అభివృద్ధి, త్వరలోనే రివర్ ఫ్రంట్ పనులు అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్తను చూడొచ్చు. ఇక సివిల్స్ లో మెయిన్స్ కు ఎంపికైతే ₹1,00,000 సాయం సింగరేణి సహకారంతో అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలవి. ఇక ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్, అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం అన్న వార్త కూడా చూడొచ్చు. ఇక ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు, సుప్రీంను ఆశ్రయించక ముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలివి. ఇక మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్, ఇంకా సెట్ కాలేదు ఇంకా సెట్ కాని వైనం. ఇక హై స్కూల్ టైమింగ్స్ లో మార్పు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రికాం లేని వాన, పొంగి పొరుతున్న వాగులు, వంకలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. జాబ్ క్యాలెండర్ సిద్ధం, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక 25న కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక రైతులను మోసం చేసి క్షీరాభిషేకాల, రాష్ట్రంలో రాహుల్ రేవంత్ దోపిడీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి ఎక్కడ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక అసెంబ్లీ సెషన్ లో కొత్త ROR కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం, మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్ట్ పాలసీ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక కోర్టుకు రావాల్సిందే, వర్చువల్ గా హాజరు కుదరదు, ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించిన నాంపల్లి కోర్టు. దొరకని శ్రవణ్ కుమార్ ఆచూకీ. ఇక విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం, SIB మాజీ చీఫ్ కు అరెస్ట్ వారెంట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక భయపెట్టి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు, రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి, యథేచ్ఛగా ప్రోటోకాల్ ఉల్లంఘనల వార్తను చూస్తున్నాం. ఇక 7 కోట్ల హెరాయిన్ పట్టివేత అన్న వార్త మరోవైపు. ఇక రుణమాఫీపై ఆందోళన వద్దు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక వచ్చినట్లే, మేడిగడ్డ డ్యామేజ్ తో నీరంతా సముద్రం పాలు, 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చుక్క నీరు మిగలట్లే అన్న వార్తను చూస్తున్నాం. ఇక KCR ఉచిత సలహాలు అవసరం లేదన్న వార్తను కూడా చూడొచ్చు. మరోవైపు జూకంటికి దాశరథి పురస్కారం ప్రకటించిన రాష్ట్ర సర్కార్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మద్యం తాగించిన లైంగిక దాడి, కారులో తీసుకెళ్లి 2 మహిళా కూలీలపై అఘాయిత్యం, నాగకర్నూలు జిల్లాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక UPSC చైర్మన్ మనోజ్ రాజీనామా అన్న వార్తను చూడొచ్చు. ఇక కులగన్న వివరాలు బయటపెట్టదు, దానివల్ల సమాజం చీలిపోయే ప్రమాదం, ముసాయిదా సిద్ధమయ్యాకే UCC పై నిర్ణయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక చివరిగా 6 IAS ల బదిలీలు అన్న వార్తను చూడొచ్చు. రైట్, ఇవి పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.